ఐపీఎల్లో 17th మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. చెన్నై సూపర్ కింగ్స్ ఈ రోజు వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ముచ్చటగా మూడో మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతుంది. సిఎస్కే ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడితే తమ హోమ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. తర్వాత ఆడిన 2 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఓటమిని ఎదుర్కొని ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిపే లక్ష్యంగా పెట్టుకుని తమ హోమ్ గ్రౌండ్ లో సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 2 మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ లో ఎల్ఎస్జీ పై, రెండవ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ లాంటి డేంజరస్ టీం పై తిరుగులేని విజయాన్ని దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు ముచ్చటగా మూడో మ్యాచ్ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఉత్కంఠంగా జరగబోయే సిఎస్కే వర్సెస్ డీసీల మధ్య ఎవరిది పై చేయి అవుతుంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండనుంది, ఈ రెండు టీముల మధ్య బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఎలా ఉండనుంది, ఈ టీముల్లో స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్ గా ఎవరుండనున్నారు, పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సిఎస్కే వర్సెస్ డీసీ 17th మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగబోతుంది. ఈ వేదికలో ఇప్పటి వరకు 87 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 50 టైమ్స్ గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 37 టైమ్స్ గెలిచింది. ఈ పిచ్ లో హైయెస్ట్ స్కోర్ 246, లోయెస్ట్ స్కోర్ 70 పరుగులు, యావరేజ్ స్కోర్ చూస్తే 163 పరుగులు. ఈ పిచ్ విషయానికి వస్తే ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం కి అయితే అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ పిచ్ లో స్పిన్నర్లకి ఎక్కువ మద్దతు ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ చేస్తే ప్లేలోకి డ్యూ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కి అయితే మద్దతు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలవాలంటే కనీసం 200 పరుగులు చేస్తేనే గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ రెండు టీముల మధ్య ముఖాముఖి చూసుకుంటే ఈ రెండు టీములు ఇప్పటి వరకు 30 మ్యాచ్లు ఆడితే సిఎస్కే 19 మ్యాచ్లు గెలిచింది, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లు గెలిచింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లన్నిటిలో సిఎస్కే పై చేయుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో ఈ రెండు టీముల మధ్య విన్నింగ్ ప్రాబబిలిటీ చూసినట్లయితే సిఎస్కే 53% ని కలిగి ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్ 47% ని కలిగి ఉంది. ఈ రెండు జట్ల మధ్య ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. సిఎస్కే ప్లేయింగ్ 11 చూసినట్లయితే టాప్ ఆర్డర్ లో రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి అండ్ రుతురాజ్ గైక్వాడ్, మిడిల్ ఆర్డర్ లో శివం దూబే, విజయ్ శంకర్ అండ్ రవిచంద్రన్ అశ్విన్, ఫినిషర్స్ గా రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, బౌలింగ్ లో జమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్ గా మతీషా పతిరానా. ఢిల్లీ ప్లేయింగ్ 11 చూసినట్లయితే టాప్ ఆర్డర్ లో జాక్ ఫ్రేజర్, ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ అభిషేక్ పోరాల్, మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, ఫినిషర్స్ గా అక్షర్ పటేల్, విప్రేజ్ నిజామ్ అండ్ అశుతోష్ శర్మ, బౌలింగ్ లో మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ గా ముఖేష్ కుమార్. ఈ రెండు టీముల మధ్య ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఈ రెండు టీములు స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్, స్పిన్ అటాక్ ని కలిగి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అండ్ శివం దూబే, వీళ్ళు ముగ్గురు కీ ప్లేయర్ గా ఉండనున్నారు. బౌలింగ్ లో పతిరానా, జమీ ఓవర్టన్ అండ్ నూర్ అహ్మద్, ఈ ముగ్గురు బౌలింగ్ లో కీ ప్లేయర్ గా ఉండనున్నారు. స్పిన్ లో రవీంద్ర జడేజా అండ్ అశ్విన్లు కీ ప్లేయర్లుగా మారచ్చు. సిఎస్కే లో ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో బ్యాటింగ్ లో రచిన్ రవీంద్ర, బౌలింగ్ లో పతిరానా, వీళ్ళిద్దరూ ఈ రోజు కీ ప్లేయర్ రోల్ ని ప్లే చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో జాక్ ఫ్రేజర్, అభిషేక్ పోరాల్ అండ్ అశుతోష్ శర్మ కీ ప్లేయర్లుగా ఉండనున్నారు. బౌలింగ్ లో మిచెల్ స్టార్క్ కీ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో అశుతోష్ శర్మ, బౌలింగ్ లో మిచెల్ స్టార్క్ లు కీ ప్లేయర్లుగా మారనున్నారు. సిఎస్కే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ చూద్దాం ఒకసారి. వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏమైనా ఉంది అంటే అది టాప్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ చాలా కన్సిస్టెన్సీగా పరుగులు చేస్తుంటారు. దీనికి తోడు అదిరిపోయే బౌలింగ్ అండ్ స్పిన్ అటాక్. వీళ్ళకున్న వీక్నెస్ ఏమైనా ఉంది అంటే బ్యాటింగ్ లో వరుసగా వికెట్లు కోల్పోవడం ఒక్కటే. ఈ ఒక్క తప్పు సరిదిద్దుకుంటే ఈ మ్యాచ్ లో చాలా ఈజీగా గెలవచ్చని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ చూసినట్లయితే వాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చేసి నంబర్ 8 వరకు బ్యాటింగ్ లైనప్ ను కలిగి ఉంది. బౌలింగ్ లో మిచెల్ స్టార్క్ లాంటి టాప్ క్లాస్ బౌలర్ ఉన్నాడు. వాళ్ళ స్పిన్ అటాక్ లో కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్. వీళ్ళకున్న వీక్నెస్ ఏమైనా ఉన్నాయంటే పేస్ బౌలింగ్ లో వికెట్లు తీసుకునే వాళ్ళు ఒక్కరే ఉన్నారు, అది స్టార్క్ మాత్రమే. మిగిలిన వాళ్ళు అంతగా అయితే ఫామ్ లో లేరని చెప్పుకోవచ్చు. అయినా కూడా ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ది పై చేయి అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ రెండు టీముల మధ్య జరిగే మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూసినట్లయితే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరూ టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వస్తారు. వీళ్ళు ఎదుర్కోవాల్సింది
మిచెల్ స్టార్క్ ని. ఈ మ్యాచ్ లో వీళ్ళ ముగ్గురు మధ్య మంచి రైవలరీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. శివం దూబే స్పిన్నర్లపై విరుచుకుపడతాడు. దూబే ఎదుర్కోవాల్సింది కుల్దీప్ యాదవ్ ని మరియు అక్షర్ పటేల్ ని. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు జాక్ ఫ్రేజర్ వర్సెస్ పతిరణాల మధ్య మంచి కాంటెస్ట్ ఉంటుంది. అశుతోష్ శర్మ మరియు జడేజా అశ్విన్ల మధ్య మంచి సవాలు ఉంటుందనుకుంటున్నాను. ఈ మ్యాచ్ లో అయితే చాలా మంచి బ్యాటిల్స్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. చెన్నైలోని చిదంబరం వేదికలో జరగబోయే మ్యాచ్ వన్ ఆఫ్ ద హై వోల్టేజ్ మ్యాచ్ గా మారనుంది. ఎందుకంటే సిఎస్కే ఆడిన 3 మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ విజయం తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఓడిపోయారు. హోమ్ గ్రౌండ్ సపోర్ట్ తో రెచ్చిపోయి ఢిల్లీ క్యాపిటల్స్ పై ప్రతిదాడి చేసి మ్యాచ్ ని దక్కించుకోవాలని రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ధోని పర్యటనలో సిఎస్కే ఒకవైపు, మరోవైపు అక్షర్ పటేల్ నాయకత్వంలో ఆడిన 2 మ్యాచ్లు విజయం తర్వాత ముచ్చటగా 3వ మ్యాచ్ గెలవాలనే కసితో చెన్నైలోనే మట్టు పెట్టి విజయం దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఒకవైపు. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు మరియు మీ ప్రెడిక్షన్స్ ని కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ లో మరెన్నో వీడియోలతో అదరగొడదాం. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ద వీడియో.